ర్యాలీ తర్వాత అంటే 24,500 రేంజ్ నుంచి ఆల్మోస్ట్ మనకు 25,600 రేంజ్ మనకు ఒక ర్యాలీ తర్వాత ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అంటే మనకు ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అనుకోండి ఇది. దీని బేసిస్లో మనకు రేపటి కమింగ్ డేస్ ట్రేడ్ సెటప్ చూస్తే మనకు ఏదైతే ఈ రోజు లో ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ లో అవుతుంది. అంటే 25,500, 470, 450 నుంచి 500 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్కేస్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే 25,470 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫర్దర్గా మనకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,300 రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక రెసిస్టెన్స్ వచ్చేసి 25,600 అనేది ఒక రెసిస్టెన్స్. ఎందుకంటే మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు 25,600 అనేది మనకు హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఆల్మోస్ట్ 65 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అదేవిధంగా మనకు 25,500 ఆల్సో మనకు 47 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే మనకి ఈ సినారియో ప్రకారము చూస్తే ఏంటంటే నిఫ్టీ అనేది ఏంటంటే సెలాన్ రైజ్ మోడ్లో కనిపిస్తుంది మనకంటే. ఇన్ కేస్ మనకు ఏదైనా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళినా మనకు 25,500, 25,600 రేంజ్లో మనకు సెల్లింగ్ అనేది మాత్రం 25,450 కింద మనము షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి 100, 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది.